అప్పు 54,000 కోట్లే 54 కోట్లు అప్పు తెచ్చినాం. మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి రైతు కూలీలకు 12,000, సంక్రాంతి తర్వాత రైతు భరోసా. గద్దర్ లేకుండా ఏ ఉద్యమం లేదు. ఉద్యమంలో కేసీఆర్కు అండగా ఉన్నారు. పొడుస్తున్న పొద్దు మీద పాటతో రోమాలు నిక్కబొర్చేయి. సిద్దిపేటలో గద్దర్ అన్న విగ్రహం పెడతాం. ప్లేస్ ఎంపిక చేస్తే విగ్రహం బాధ్యత నాది. సిద్దిపేటలో గద్దర్ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి మన హరీష్ రావు పేర్కొన్నారు. రాజన్న కోడలను మంత్రి సురేఖ కోదకు అమ్మింది. కాశీకి పోయిన ఆమె చేసిన పాపం పోదు. కోడల అక్రమ తరలింపుపై విచారణ జరగాలి. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుళ్లపై ఒక ఓట్లు దేవుని సొమ్ముకు తూట్లు. మంత్రి సురేఖపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆగ్రహం. రేవంత్ లెక్క అందరూ జైలుకు పోవాలన్నా డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డి ఇలాగనే అందరూ జైలుకు వెళ్ళాలని భావిస్తున్నారు. జైలుకు పంపుతానని ఎల్ఎన్టీసీకు బెదిరింపులు. రాహుల్ ఇదేనా నీ వ్యూహం? కేటీఆర్. జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత. అస్తిత్వం దాడిని గ్రామాన తిప్పుకొడతామని కామెంట్. తెలంగాణ తల్లిని బతుకమ్మకు దూరం చేస్తున్నారు. కస్తూరిబాకు డైట్ ఛార్జీలు వర్తింపజేయాలని డిమాండ్. గురుకులను దెబ్బతీస్తే పోరాటం తప్పదని హెచ్చరిక. జగిత్యాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోక్యం. మనలో ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నారు. భూమి పూజ చేసిన కవిత చెప్తా ఉన్నారు. ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నారు, తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు అని చెప్పి మనం ఒక ప్రకటనలో చెప్తున్నది. మేము పల్లెన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం అని చెప్పి చెప్తా ఉన్నారు. కంపు కొడుతున్న గ్రామ పంచాయతీ పట్టించుకొని పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకాధికారి. ప్రజాపాలన అంటే ఇదేనా అంటున్న ప్రజలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాప్గిరి గ్రామ పంచాయతీలో డ్రైనేజీ కాలువ నుండి దుర్వాసన వస్తుంది. సంబంధించిన అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు అంటువ్యాధులు ప్రలాపమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించడానికి మాయమాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో, సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటున్నారు. ఇకనైనా పాలన దృష్టి పెట్టి వెంటనే స్థానికంగా సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే గ్రామంలో పారిశుద్ధ్యం బాగుపడి ప్రజల ఆరోగ్యం బారిన పడకుండా ఉంటారని ప్రజలు వాపోతున్నారు. అసలు ఈ ప్రతాప్గిరి గ్రామ పంచాయతీ అంత పెద్ద కథ ఉన్నది. ఏంటంటే ఒకసారి మీకు చూసి చెప్తాను మిత్రులారా. మీకు నేను అది ఎలా ఉందంటే, ప్రతాప్గిరి గ్రామ పంచాయతీలో ఎట్లా ఉందో ఒకసారి మీరు చిన్న వివరణ చేసే ప్రయత్నం చేస్తాను మీకు. ప్రతాప్గిరి గ్రామ పంచాయతీలో ఇది రోడ్డు. మామూలుగా ఇది రోడ్డు ఉంటుంది. ఇక్కడ గుంతలు మొత్తం తయారై ఉంటుంది. అన్ని గుంతలు మొత్తం. ఇక్కడ పక్కనే చిన్న ఒక డ్రైనేజీ పొక్కు ఉంటుంది. ఇటు పక్క డ్రైనేజ్ మొత్తమే లేదు. ఇట్లా డ్రైనేజ్ పోతా అంటే ఇక్కడ ఒక బురద, ఈ డ్రైనేజ్ వాటర్ పోకుండా మొత్తం ఇక్కడ బురద మొత్తం తయారయ్యి ఈ నీళ్ళు ఇక్కడ పోతా అంటే ఇక్కడ ఒక బోరింగ్ ఉంటుంది. ఈ డ్రైనేజ్ వాటర్ ఈ బోరింగ్ అనుకొని ఇట్లా పోతూ ఉంటాయి అన్నమాట వాటర్. సో ఇది ఇట్లా పోతూ ఉంటే ఈ బోరింగ్ల నీళ్ళే మన వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టుకొని స్నానాలు చేస్తారు, అవి వాటర్ తాగుతారు, పర్సనల్గా వాడుకుంటారు. సో ఇక్కడ దీని పక్కకున్న ఇండ్ల వాటర్ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ డ్రైనేజీలకే వస్తుంది. ఇట్లా
డ్రైనేజీకి వచ్చి ఈ డ్రైనేజీ ఇక్కడ మొత్తం నిండిపోయి ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ గుంతలల్లో డ్రైనేజ్ వాటర్ మొత్తం నిండి ఉంటుంది. ఏదైనా బండి పోతే మనం మామూలుగా పక్క బండి పోదా అంటే ఆ గుంతలల్లో నుంచి పోతే ఆ గుంతలల్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ చిమ్మి కాళ్ళ మీద పాయింట్ల మీద పడుతుంది. ఆ డ్రైనేజ్ వాటర్ మళ్ళా పాత గ్రామ పంచాయతీ లెక్క ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇక్కడే ఉంటుంది. ఈ నుంచి డ్రైనేజ్ అసలు లోతే ఉండదు, ఈ డ్రైనేజ్ వాటర్ పోతూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఓల్డ్ గ్రామ పంచాయతీ కాడ ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఓల్డ్ గ్రామ పంచాయతీ అయితే ఇక్కడ డ్రైనేజీ సంబంధించిన కాలువ ఉంటే వీళ్ళు ఏం చేసిండ్రంటే ఇక్కడ నుంచి మంచినీటికి సంబంధించింది మినరల్ వాటర్కి సంబంధించిన పైపు ఈ డ్రైనేజ్ నుంచే వేసారు. ఇది మీదనే ఉంటుంది పైపు కనబడుతుంది. ఇక్కడ 2-3 అతుకులు ఉంటాయి. ఈ 2-3 అతుకులు ఉంటే ఈ అతుకులు ఈ మోటార్ ఏం చేస్తుందంటే ఈ మినరల్ వాటర్ మోటార్ ఈ నీళ్ళను లాగి ఇక్కడ ఫిల్టర్ అవుతాయి అనమాట. లాగుకున్నప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ ఇక్కడ హోల్ ఉన్నది, ఆ హోల్ నుంచి కూడా ఈ నీళ్ళు కూడా లాగుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి తప్ప ఏది లేదు. ఇంకోటి ఏంటంటే ఆ గ్రామ పంచాయతీ కట్టిండు, ఆ గ్రామ పంచాయతీ ఆనే పోయింది, అది సగంలో అయిపోయింది. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, ఓ రోడ్డు మొత్తం గుంతలుగా మారింది. ఏదైనా బస్సు ఇట్లా వస్తే ఆడ పోవడానికి ఇరికిరికి రోడ్డు, ఆర్టీసీ బస్సు వస్తే అటోడు అటే ఆగుడు, ఇటోడు ఇటే ఆగుడు. గట్లున్నది ఆ ప్రతాపగిరి గ్రామ పంచాయతీ వ్యవస్థ. దాన్ని మరి లోకల్గా ఉన్న అధికారులు దాన్ని చూడట్లేదా? ఆ లోకల్లో ఉన్న అధికారులు ఏం పట్టించుకోవడం లేదా? ఇంత ఘోరంగా ఉంటుందంటే ఆ ఉన్నదే ఆ గ్రామ పంచాయతీకి 2 ఊర్లు, ఒకటి ప్రతాపగిరి, ఇంకోటి మర్రిపల్లి. ప్రతాపగిరి కంటే మర్రిపల్లి ఇంకా జోర్దారు ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు మంచిగా డ్రైనేజ్ చేసుకున్నారు, నీళ్ళు ఈజీగా పోయే విధంగా చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఈ ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో ఎట్లున్నది అంటే ఇటుపక్క రోడ్డు కిందలే, ఇటుపక్క రోడ్డు కిందలే, మధ్యలో రోడ్డు, గుంతలు రోడ్డు, అందులోనే డ్రైనేజ్ వాటరు, అందులోనే ఎడ్లను కట్టేస్తారు, ఆన్నే బళ్ళను కట్టేస్తారు, అన్నీ అలానే చేస్తారు. వర్షం కొట్టిందంటే కంపడి బురద ఉంటుంది. ఆడ బండి పోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ఎవరు జారి పడితే ఎవరిని కాల్ చేయరికి కూడా తెలియదు, అట్లుంటుంది. ఈ లోకల్లో మరి అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదా? అసలు ఏంటో తెలియదు. అసలు పరిస్థితి ఈ ప్రతాపగిరి గ్రామ పంచాయతీ నెలకొన్నది. నిజంగా ఆ గ్రామ పంచాయతీకి ఆదర్శ గ్రామ పంచాయతీ కింద దండేయాలి. ఈ అధికారులు అందరిని పట్టుకుని పోయి ప్రతాపగిరి గ్రామ పంచాయతీకి మీకు వాళ్ళకు చేయాలి. మీరు ఒకసారి విజిట్ చేయండి ఆ గ్రామ పంచాయతీ ఎట్లున్నదో, మీకు తెలుస్తుంది దాని మీద. దాన్ని ఎవరైనా గ్రామ పంచాయతీ అంటాడా? దాన్ని పట్టకపోయి ఒక అడవిలో కట్టారు. ఏది గ్రామ పంచాయతీ అడవిలో కట్టారు, అది ఆడనే అటే పోయింది. అది దాని బిల్డింగ్ పోసిరు, పిల్లర్లు వేసారు, ఆడబెట్టారు. గత 2 సంవత్సరాలు అవుతుంది అది కన్స్ట్రక్షన్ ఆడనే మిగిలిపోయింది. ఓ డ్రైనేజ్ కరెక్ట్ లేదు, ఓ గ్రామ పంచాయతీ కరెక్ట్ లేదు, ఆ రోడ్డు కరెక్ట్ లేదు, ఏం కరెక్ట్ లేదు ఆ గ్రామ పంచాయతీలో. పట్టించుకునే నాదులు లేరు. ఈ స్పెషల్ ఆఫీసర్ అయితే మరి ఆయన విజిట్ చేస్తారో కూడా తెలియదు. ఆ స్పెషల్ ఆఫీసర్ మరి ఎవరున్నారు? ఆయన అయితే ఒక్కసారన్నా గ్రామ పంచాయతీకి వచ్చిండా? ఆ ప్రజా సమస్యల మీద అడిగిండా? ఏం లేదు. స్థానికంగా ఉన్న అధికారులు ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు. నిమ్మకు నీరు ఎత్తినట్టు చూసుకుంటూ ఉండిపోతారు. ఇక చూడండి, మీకు పేపర్లో చూపెడతా కటింగ్. పేపర్ కటింగ్ ఒకటి చూపెడతా చూడండి. ఇగో ఇది గ్రామ పంచాయతీ, మా ప్రతాపగిరి గ్రామ పంచాయతీ దారి. ఇది గ్రామ పంచాయతీ యొక్క కథ. చూడండి ఎట్లున్నదో. ఇగో డ్రైనేజ్ చూడు ఎట్లున్నదో, ఈ రోడ్డు చూడు ఎట్లున్నదో. మీకు నేను డయాగ్రామ్ చేసి చూపెడతా. ఇగో ఈ రోడ్డు చూడండి. ఇది డ్రైనేజీ, ఇది రోడ్డు. ఈ రోడ్డు మా అంటే ఒక 4 ఫీట్లు 5 ఫీట్లు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇండ్లే ఉంటాయి.
దీన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరా? చూడండి ఇగో ఈ డ్రైనేజ్ కథ చూడండి ఎట్లున్నదో. ఇగో ఈడనే పార్క్ ఎత్తారు. ఈ నీళ్ళు మొత్తం ఇట్లా పోతా ఉంటాయి. ఇట్లా పోతా ఉంటాయి. ఈడ గ్రామ పంచాయతీ సంబంధించిన బోరింగ్ ఉంటుంది. ఇక్కడనే బట్టలు విండుతుంది ఒక అవ్వ. ఈయన్నే స్నానాలు చేస్తారు, ఈయన్నే అన్నీ చేస్తారు. ఇవన్నీ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇంటి ముందరనే కంపు ఉంటుంది. మొత్తం రోడ్డు పక్క ఉంటే కంపు తయారవుతుంది. ఆనే కోళ్ళు, గొడ్లు అన్నీ మొత్తం అన్నీ తయారు చేస్తూ అంటారు. అంత అధ్వాన గ్రామ పంచాయతీ తయారైంది ప్రతాపగిరి. దీని మీద వెంటనే ఏ అధికారి స్పెషల్ అధికారి దీని వెంటనే దాన్ని సమీక్ష చేసి దాన్ని మళ్ళీ దాన్ని ఒక డ్రైనేజ్ ఏర్పాటు చేసి, అలాగే దానికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. లేదంటే అది ఇంకా కంపుగానే మారిపోతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రజాపాలన అని చెప్పి ఇలానే ఉంటుందా అని చెప్పి ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఏదేమైనా మిత్రులారా, ఇలాంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ జీనిసీకు మీరు తెలిపే ప్రయత్నం చేయండి. మీకు ప్రజా సమస్యల కొరకు ఇప్పుడు మా నెంబర్స్ ఇస్తూ ఉంటాం. ఈ ప్రజా సమస్యల కొరకు ఈ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. దయచేసి ఈ నెంబర్లకు మీరు ప్రజా సమస్యల కొరకు మీరు ఎప్పుడు కాల్ చేయవచ్చు. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. మీ ప్రజా సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మేము ఎవ్రీడే 6 గంటలకు మేము చదివి ఈ సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే విధంగా, స్థానిక అధికారులకు బుద్ధి వచ్చే విధంగా, స్థానికంగా పనిచేసే అధికారులకు బుద్ధి వచ్చే విధంగా, అక్కడ పనిచేసే అధికారులను క్వశ్చన్ చేసే విధంగా ఈ జీనియస్ కంపల్సరిగా ముందంజలో ఉంటుంది. ఓకే మిత్రులారా, మీరు చూస్తున్నారు జీనియస్ గ్లోబల్, ప్రతి క్షణం ప్రజల కోసం. వాచ్ అండ్ సీ, చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. నమస్తే, జై హింద్.